నమస్తే తెలుగు వన్ హెల్త్కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. మనతో పాటు స్టూడియోలో సెలబ్రిటీ ఫిట్నెస్ పర్సనల్ ట్రైనర్ విప్లవ్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. హాయ్ సార్. నేను ఇంతవరకు ఎప్పుడు ఫిట్నెస్ ట్రైనర్ని ఇంటర్వ్యూ చేయలేదు. నాతో పాటు మా వాళ్ళకి అంటే మామూలు జిమ్తో సంబంధం లేని వాళ్ళకి చాలా డౌట్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ ఈరోజు క్లారిఫై చేసేసుకుంటాం. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఫిట్నెస్ గోల్ ఎలా ఉండాలి అని. నైట్ పడుకునే ముందు రేపు పొద్దున్నే జిమ్ స్టార్ట్ చేద్దాం, ఇంకా ఎక్సర్సైజ్లు చేసేద్దాం, బాడీ బిల్డ్ చేద్దాం అనిపిస్తుంది మా వాళ్ళకి చాలా మందికి. కానీ అది పొద్దున్న లేచాక మర్చిపోతారు. గోల్ ఎలా పెట్టుకోవాలంటారు, మీరు చెప్పండి. డెఫినెట్లీ అండి, అండ్ దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం హెల్త్ చూసుకోవాలి. మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకుంది కూడా అదే. ఫస్ట్ మనం హెల్తీగా ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. దానికి బ్లడ్ టెస్ట్, స్టూల్ టెస్ట్ ఇవన్నీ చెక్ చేసుకొని అన్నీ సెట్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఏదన్నా పారామీటర్ బాగాలేదనుకోండి దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్తోని, న్యూట్రిషన్తోని ఫస్ట్ కరెక్ట్ చేసుకున్న తర్వాత ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసి అప్పుడు గోల్స్ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలో నేను చెప్తాను. కానీ హెల్త్ ఎందుకు ఫస్ట్ చూసుకోవాలి అంటే, మనం హెల్త్ ప్రాపర్గా చూసుకోకుండా ఫిట్నెస్ స్టార్ట్ చేసాం అనుకోండి, మీరు గోల్ పెట్టుకున్నారు, లెట్స్ సే ఫ్యాట్ లాస్ అవ్వాలని పెట్టుకున్నారు, హైపోథైరాయిడిజం ఉంది, అండర్ పర్ఫార్మింగ్ చేసే థైరాయిడ్ గ్లాండ్ ఉందనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుంది, మెటబాలిజం అనేది ప్రాపర్గా జరగదు బాడీలో. అప్పుడు మీరు పెట్టుకున్న గోల్ మీకు రీచ్ అవ్వదు. మీరేమనుకుంటారు, అప్పుడు నేను ఎంత వర్కౌట్ చేసినా ఎంత జిమ్ చేసినా కూడా అసలు తగ్గట్లేదు, నాకు సెట్ అవ్వదేమో అని చెప్పేసి మీరు డిసైడ్ అవుతారు. సో అట్లాంటి అబ్స్టాకిల్స్ రాకుండా ఉండడానికి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ హెల్త్ని ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. మీ హార్మోన్స్ ప్రాపర్గా ఫంక్షన్ అవుతున్నాయా లేవా అనేది మీరు బ్లడ్ టెస్ట్లో మీకు తెలిసిపోతుంది. అన్నీ ప్రాపర్గా ఉన్న తర్వాత మీరు ఫిట్నెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మంచి అండర్ ద గైడెన్స్ ఆఫ్ పర్సనల్ ట్రైనర్ స్టార్ట్ చేయాలి. సో గోల్స్ ఎలా పెట్టుకోవాలి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి రియలిస్టిక్గా ఉండాలి గోల్స్. ఇప్పుడు మనం ఎలా అనుకుంటామంటే, ట్రైనర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే నాకు సో అండ్ సో షారుఖ్ ఖాన్ లాగా కావాలి, ఒక ఇమ్మీడియట్గా మీరు ఒక సెలబ్రిటీ పేరు చెప్పేసి నాకు అలా కావాలి అని అంటారు. ఆ గోల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ గోల్సే ఎక్కువ ఉంటాయి, మాకు ఇలా కావాలి అలా కావాలి అని. కానీ రియలిస్టిక్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషనే అది. వాళ్ళు దే విల్ గెట్ సమ్ క్రోర్స్ ఆఫ్ మనీ. వాళ్ళు దానికోసము లైపోసక్షన్ కానివ్వండి, స్టెరాయిడ్స్ కానివ్వండి, ఆర్ ఇంకేదైనా కానివ్వండి, అండ్ చాలా వరకు కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా అలా కూడా CGI కూడా చేస్తూ ఉంటారు సమ్ టైమ్స్. అండ్ అది వాళ్ళ బిజినెస్ అండ్ యూనో అది వాళ్ళ సెల్లింగ్ పాయింట్ అది. సో మీరు సెలబ్రిటీస్ని చూసి కానీ వాళ్ళని చూసి కానీ గోల్స్ పెట్టుకోకూడదు. అది అన్రియలిస్టిక్ గోల్స్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ రియల్ లైఫ్ ఏంటో తెలియదు మీకు, వాళ్ళని ఎప్పుడు మీరు బయట చూడలేదు, జస్ట్ స్క్రీన్ మీద చూసినవి నమ్మేసి గోల్స్ పెట్టుకోకూడదు. గోల్స్ ఎట్లా చేసుకోవాలంటే మనం 2 టైప్స్గా డివైడ్ చేసుకోవాలి. ఒకటి షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి, ఒకటి లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ అంటే ఏంటంటే మేబీ అచీవబుల్ విత్ ఇన్ 1 month. లాంగ్ టర్మ్ ఎలా చూసుకోవాలంటే ఒక 6 months. అట్లీస్ట్ మీకు 1 monthలో షార్ట్ టర్మ్ ఎందుకు పెట్టుకోవాలంటే విచ్ క్యాన్ బీ యూనో లైక్ అచీవబుల్ ఉండి మనకు కొంచెం మోటివేషన్ వస్తుంది. 1 monthలో మనం కొన్ని పెట్టుకోవాలంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, ఒక 2 kgs తగ్గాలని పెట్టుకోండి 1 month. ఈ 2 kgs 3 kgs ఎలా పెట్టుకోవాలని కూడా నేను చెప్తాను. బట్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ ఎలా ఉండాలంటే చిన్న చిన్న అచీవ్మెంట్స్, సో దట్ యూ కెన్ సీ ద ప్రోగ్రెస్. అట్లా పెట్టుకోవాలి. అప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది మీకు క్యారీ ఫార్వర్డ్ అవ్వడానికి. లాంగ్ టర్మ్ ఎట్లా పెట్టుకోవాలి అంటే, సో అండ్ సో మీకు ఒక డ్రెస్ ఉందనుకోండి, మీరు ఎప్పుడో 2 years వేసుకున్నారు, అది మీకు పట్టట్లేదు, 6 monthsలో ఈ డ్రెస్లో నేను ఫిక్స్ అవ్వాలి ప్రాపర్గా. ఆర్ 6 monthsలో నాకు సో అండ్ సో ఒక మంచి ఫిగర్ పెట్టుకోవచ్చు, ఇంత పర్సంటేజ్ మజిల్ రావాలి, ఇంత పర్సంటేజ్ ఫ్యాట్ తగ్గాలి అని చెప్పేసి. కానీ ఓన్లీ మీరు వెయిట్ ఆస్పెక్ట్లో చూడకూడదు, నెంబర్ ఆస్పెక్ట్లో చూడకూడదు, మీరు కంపోజిషన్ ఆస్పెక్ట్లో చూడాలి. నాకు మజిల్ పెరగాలి, ఫ్యాట్ తగ్గాలి అని అనుకోవాలి, కానీ నా వెయిట్ మొత్తం తగ్గాలి అని అనుకోకూడదు. ఎందుకంటే వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు మీ మజిల్ కూడా పోవచ్చు. అందులో ఇంచ్ లాస్ అయితే చాలా. ఇంచ్ లాస్ అనేది కూడా అగైన్ అది డిపెండ్స్. మీకు వాటర్ రిటెన్షన్ ఉన్నా, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఉన్నా కూడా ఇట్ విల్ బీ ఈజీలీ అచీవబుల్. కానీ దాంతోపాటు మీకు మజిల్ లాస్ కూడా అయిందనుకోండి, అది ప్రాబ్లం. సో ఇంచ్ లాస్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడే. కానీ ఇది మన గోల్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు మాత్రము షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి అనేది ఏంటంటే, ఇది ఇట్ షుడ్ బి ఎ స్మార్ట్ గోల్. స్మార్ట్ అంటే ఏంటంటే దాని అది అబ్రివియేటెడ్ ఫామ్. అది S ఫర్ స్పెసిఫిక్, M అంటే మెజరబుల్, A అంటే యాక్షనబుల్, R అంటే రియలిస్టిక్, T అంటే టైం బౌండ్. అంటే మీరు పెట్టుకున్న ఏ గోల్ అయినా కూడా ఈ యొక్క పారామీటర్స్ని మ్యాచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నాకు 6 packs రావాలని అనుకుంటున్నాను అనుకోండి, ఒక 6 months లాంగ్ టర్మ్ గోల్, స్మార్ట్ గోల్ ఇది. అంటే స్పెసిఫిక్గా నేను 6 packs అని అంటున్నాను. సో అది స్పెసిఫిక్ అయిపోయింది, స్పెసిఫిక్ అనే ఫ్యాక్టర్ని మ్యాచ్ చేసింది. దాని తర్వాత మెజరబుల్ ఉండాలి. మెజరబుల్ అంటే నాకు సో అండ్ సో ఒక కైండ్ ఆఫ్ ఎలా ఉంటుంది అంటే,
ఫర్ ఎగ్జాంపుల్ దానిపైన ఫ్యాట్ ఉందనుకోండి, ఫ్యాట్ స్ప్రెడ్ అవ్వాలి ఫస్ట్. సో వీఆర్ మెజరింగ్ దట్ ఫ్యాట్ పర్సంటేజ్, వీఆర్ మెజరింగ్ ద మజిల్ పర్సంటేజ్. సో మెజరబుల్గా ఉండాలి ఆ క్వాంటిటీ ఏదైనా ఉన్నా కూడా. అండ్ దాని తర్వాత అది యాక్షనబుల్గా ఉండాలి. ఏ అంటే యాక్షనబుల్ అంటే క్యాన్ వీ వర్కౌట్ ఆన్ దట్ స్పెసిఫిక్ మజిల్? ఎస్, వీ కెన్ వర్కౌట్. మనం క్రంచెస్ చేయగలచ్చు, బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, మిషన్ వేరియేషన్స్ చేయొచ్చు, యాప్స్ రావడానికి. సో యాక్షనబుల్గా కూడా ఉంది ఆ గోల్. దాని తర్వాత రియలిస్టిక్గా ఉందంటే ఎస్, ఇట్ ఈస్ రియలిస్టిక్. అబ్డామినల్ యాప్స్ తీసుకోవడం పాసిబుల్ అవుతుంది. టైం బౌండ్ పెట్టుకున్నామా, 6 months పెట్టుకున్నాం, ఎస్. ఒకవేళ ఇది స్మార్ట్ గోల్కి మ్యాచ్ అవుతుంది. ఎప్పుడు మ్యాచ్ అవ్వదంటే నాకు ఈ అబ్డోమిన్ అనేది 1 monthలోనే రావాలి అనేది అన్రియలిస్టిక్ అయిపోయింది. రియలిస్టిక్గా లేదు ఇది. 1 monthలో మనం మెజరబుల్గా ఫ్యాట్ డిక్రీజ్ చేసి మెజరబుల్గా మజిల్ని ఇంక్రీజ్ చేయాలి అంటే 1 monthలో అవ్వదు. అది ఇట్ టేక్స్ టైం. సో ఇది ఆ రియలిస్టిక్ అనే ఫ్యాక్టర్ని మ్యాచ్ చేయట్లేదు. అప్పుడు ఇది స్మార్ట్ గోల్ అవ్వదు. కానీ చాలా మందికి పేషెన్స్ ఉండదు, నాకు తొందరగానే రిజల్ట్ వచ్చేయాలి అని ఉంటుంది. ఎస్, కానీ అక్కడే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరి బాడీకి ఒక కైండ్ ఆఫ్ మెటబాలిక్ రేట్ అనేది ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరి బాడీకి ఒక టైప్ ఉంటుంది. మనకి ఎక్టోమార్ఫ్ అంటాం, ఎండోమార్ఫ్ అంటాం, మీజోమార్ఫ్ అంటాం. సో ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. సో దాని తగ్గట్టుగా మనం న్యూట్రిషన్ ప్లాన్ చేసుకోవాలి, దాని తగ్గట్టుగా మనం ఎక్సర్సైజ్ ప్లాన్ చేసుకోవాలి. అండ్ పేషెన్స్ కంపల్సరీ ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ న్యూ హ్యూమన్ బీయింగ్ కంప్లీట్లీ, దెన్ దట్ టేక్స్ టైం. ఒకవేళ తొందరగా కావాలి అంటే బయట అందరూ కూడా ఫిట్గానే ఉంటారు. బట్ ఎందుకు కొంతమంది ఫిట్గా ఉండగలుగుతున్నారు అంటే వాళ్ళ పేషెన్స్తోనే క్రాస్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ ఫిట్నెస్ అనేది అచీవ్ చేయగలుగుతున్నారు. ఆ పేషెన్స్ ఉంటే ఆ చేంజ్ కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఎస్, 100%. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావప్పుడు ఇంపాసిబుల్. రైట్. థ్యాంక్ యూ.